నమస్కారం అండి. మొదటగా గుడివాడ సబ్ డివిజన్ పోలీసుల నుండి, కృష్ణా జిల్లా పోలీసుల నుండి ప్రజలందరికీ అడ్వాన్స్ గణేష్ చతుర్థి విషెస్ అండి. ఈరోజు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం వచ్చి గణేష్ నిమజ్జనం, గణేష్ చతుర్థి టైంలో తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ ప్రికాషన్స్, అలాగే ప్రజలు పోలీసు కలిసి పనిచేసే విధంగా మేము ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం. కాబట్టి ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మొదటగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే గణేష్ పండాల్స్ పెడుతున్నారో దాన్ని గౌరవ డీజీ గారు ganeshutsava.net, మళ్ళీ రిపీట్ చేస్తాను, ganeshutsava.net అనే ఒక వెబ్ పోర్టల్ డిజైన్ చేసి లాంచ్ చేయడం జరిగింది. ఆ వెబ్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. మీరు రిజిస్టర్ చేసుకున్న వెంటనే ఆ డీటెయిల్స్ పోలీసులకు అందుతాయి. విజిట్ చేసే టైంకి ఎవరైతే పండాల ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళు అదే టైంకి ఎలక్ట్రిసిటీ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్స్ నుండి కూడా ఎన్ఓసి సర్టిఫికేట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ ఫినిష్ చేసేస్తే మేము వెంటనే వితిన్ ఫ్యూ డేస్ మేము అప్రూవ్ చేసేసి నంబరింగ్ ఇస్తాం. దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే, మేము ప్రాపర్ రూట్ ప్లాన్ చేసుకోవచ్చు, బందోబస్తు ఇవ్వచ్చు. నెక్స్ట్ ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా మేము తగు ప్రికాషన్స్ తీసుకుంటాం. దీనికి తీసుకోవాల్సిన మరికొన్ని ప్రికాషన్స్ ఏంటంటే, ముందుగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా రోడ్డుకు అడ్డంగా పండాల్సి వేయడం కానీ, లేదా ఏమైనా వితౌట్ పర్మిషన్ ఆఫ్ ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ వాళ్ళ ల్యాండ్లో పండాల్సి వేయడం కానీ, లేదా డిస్ప్యూటెడ్ ల్యాండ్లో పండాలు చేయడం కానీ, వీటన్నిటి నుండి ప్రజలు వెనుదిరగాలి. ఎందుకంటే ఇది మనకి తర్వాత బాగా ఇబ్బంది అవుతుంది. అలాగే ఏదైతే పండాల్స్ పెడుతున్నారో అక్కడ ఎలక్ట్రిసిటీ లైన్స్కి అడ్డుపడే విధంగా ఉండకుండా ముందే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా డీజేలు ఈసారికి నిషిద్ధమైనవి. ఏదైతే డీజేలు ముందు నుండి ఒకవేళ కొనసాగుతుంటే వాటిని కేస్ బై కేస్ బేసిస్ మీద ఎస్పీ సార్ ఆదేశాల మీదకు ఒక్కొక్కటి రివ్యూ చేస్తాము. అదేవిధంగా ఎక్కడైతే ర్యాలీలు చేస్తున్నారో పండాలతో పాటు ఆ రోజు నిషిద్ధమైన పాటలు కానీ, ప్రొవోకేటివ్ పాటలు కానీ, లేదంటే అసాంఘిక పాటలు కానీ అన్న ప్లే చేస్తుంటే ఆ రోజు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. అండర్ సెక్షన్ 153A 2 గ్రూప్స్ మధ్యలో ఎన్మిటీ ప్రమోట్ చేస్తున్నట్టు దాని మీద కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఉన్నాయో ఐడల్స్, వాటి ప్రొసెషన్కి అండ్ ఈచ్ ఐడల్కి మేము ఒక కానిస్టేబుల్ని కూడా అసైన్ చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే ఐడల్ పెడుతున్నారో అక్కడ ఖచ్చితంగా CCTV కవరేజ్ ఉండాలి. అదేవిధంగా ప్రసాదాలు అవి పెడతారు కాబట్టి రాత్రి ఎనీ ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా, లేకపోతే ఎనీ స్ట్రే యానిమల్స్ లాయిటర్ చేయకుండా ఖచ్చితంగా ఈచ్ పండాల దగ్గర ఆర్గనైజింగ్ కమిటీ ఒక్కొక్కరిని రాత్రి పడుకునే విధంగా కూడా సెట్ చేయాలి. వాలంటీర్స్ని కూడా టు క్లియర్ పీపుల్ సెట్ చేయాలి. క్యూ పద్ధతి పాటించాలి. ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద ఐడల్స్ ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా లేడీస్కి కూడా ఇబ్బంది కలగకుండా సెపరేట్ క్యూలు మెయింటైన్ చేస్తారని ఆశిస్తున్నాము. అలాగే చిన్నపిల్లలు వచ్చి ఐడల్స్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళతో మర్యాదపూర్వకంగా చిన్నపిల్లలని లేడీస్ ఉన్నప్పుడు బిహేవ్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ మెయిన్ మోటివ్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఏదైతే బాల్ గంగాధర్ తిలక్ గారు చేశారో, అన్ని మతాలు అన్ని కులాలు కలిసి సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్గా ఎప్పుడైతే మహారాష్ట్రలో తీర్చిదిద్దారో ఆ స్పిరిట్కి విరుద్ధంగా వెళ్ళరని ఆశిస్తున్నాం. దాంట్లో భాగంగానే మార్నింగ్ 6 to నైట్ 10 దాకా ఏదైతే పాటలు ప్లే చేస్తారో భక్తి పాటలు అప్పటి వరకు అలౌడ్ ఉంటాయి. వేరే మతాలకు కానీ వేరే కులాలకు కానీ ప్రొవోకేటివ్ విధంగా కూడా ఉండవని ఆశిస్తున్నాము. ఏదైనా వేరెవర్ వి గెట్ సచ్ ఇన్ఫర్మేషన్ వెంటనే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోమని చెప్పి గౌరవ ఎస్పీ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ పండగ వాతావరణంలో చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. యూజువల్ అయితే 500 to 600 ఐడల్స్ వస్తున్నాయండి. ఈ ఇయర్ బేస్డ్ ఆన్ కౌంట్ ఒకవేళ పెరిగితే మేము ఖచ్చితంగా వేరే అదనపు బలగాలను తీసుకొస్తాం.
అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని ఏంటంటే పోలీస్ ఆంక్షలు ఉన్నట్టు పండుగ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అంటే భక్తి చేసుకోవడానికి కూడా ఇన్ని ఆంక్షలు అవసరం ఉంటాయి. భక్తి చేసుకోవడానికి ఇన్ని ఆంక్షలు అని మీరు అడుగుతున్నారు. ఐ విల్ ఆన్సర్ ఇట్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఏదైతే సొసైటీలో భక్తిని ప్రొపగేట్ చేస్తున్నారో అది ఎవరి భక్తి వాళ్ళు ప్రొఫెస్ చేసుకుంటారు. దాంట్లో మాకు ప్రాబ్లం లేదు. ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందో అక్కడ వరకే మా రోల్ ఎండ్ అయిపోద్ది. ప్రజలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ కన్సర్న్. తాగేసి రోడ్డు మీద రావడం, తాగేసి చిందిలేయడం, ఇలాంటి వాటికి మేము అగేన్స్ట్ గా మండపం వినాయక చవితి అనేది పిల్లల నుంచి పెద్దలు లేడీస్ కూడా సపరేట్ గా గుడివేళ చేస్తున్నారు. అందరికీ ఇప్పుడు ఇన్ని